అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సుజాత. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. స్ప్రింగ్ డోర్స్ తెరచుకొని లోనికి వెళ్ళాడు ప్రసాద్. ప్లీజ్ సిడౌన్. డాక్టర్ చూపించిన కుర్చీలో కూర్చోబోతున్న ప్రసాద్ సందేహిస్తూ లేచి నిలబడ్డాడు. మీరు నువ్వు రాజశేఖరం కదూ? ఆ మాటలకు ఆశ్చర్యంగా తలెత్తి చూసిన రాజు సంభ్రమంగా ప్రసాద్నే చూస్తూ ఉండిపోయాడు. అరే నువ్వా ప్రసాద్? ఎంత అదృష్టం! ఎంత కాలానికి కలుసుకున్నాం! స్నేహితులిద్దరూ సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ముందుగా తేరుకున్న రాజు, ఏమిట్రా ప్రసాద్, ఏం చేస్తున్నావు? పెళ్లి చేసుకున్నావా? పిల్లలా? ఈ ఊర్లో ఏం చేస్తున్నావు? అబ్బా ఆపరా బాబు నీ ప్రశ్నల వర్షం. ముందు నీ సంగతి చెప్పు. స్టేట్ నుండి ఎప్పుడు తిరిగొచ్చావు? అక్కడే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయి ఉంటావనుకున్నాను. ఇక్కడికొచ్చి ఎప్పుడు ప్రాక్టీస్ పెట్టావు? బయట బోర్డు చూసి క్షణకాలం నీవు మనసులో మెదిలినా స్టేట్స్ నుండి వచ్చి నీవే ఇక్కడ ఉంటావనుకోలేదురా. అయ్యిందా నీ ఉపన్యాసం? నేనిక్కడ ప్రాక్టీస్ పెట్టి 2 సంవత్సరాలైంది. స్టేట్స్ నుండి రాగానే ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ బాగానే నడుస్తుంది. ఇంకా మ్యారేజ్ అంటావా? అక్కడ ఎవరినీ చేసుకోలేదురా. ఇక్కడికొచ్చాక నాకు నచ్చిన అమ్మాయి దొరికింది. త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాము. ఆ అమ్మాయిది ఓ విచిత్రమైన కథరా. ఆవిడకు 6 సంవత్సరాల క్రితమే మ్యారేజ్ అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో ఆవిడ్ని ఎవరో పాడు చేస్తే ఆవిడ భర్త ఆవిడను దోషిగా నిలబెట్టి మాట్లాడితే అతని నుండి దూరంగా వచ్చేసి నర్సు ట్రైనింగ్ అయి నా హాస్పిటల్లో నర్సుగా చేరింది. ఈ 2 సంవత్సరాలుగా ఆవిడ్ని గమనించాకనే పెళ్లి ప్రసక్తి తెచ్చాను. ఆవిడ కథంతా చెప్పింది. ఆవిడ నిజాయితీ నాకెంతో నచ్చింది. మనిషి చాలా మంచిది. అందం, అణకువ, సహనం, ఓర్పు అన్నీ ఉన్నాయి ఆమెలో. పూర్ ఫెలో. ఆవిడ మొదటి భర్త చేతులారా ఇలాంటి భార్యను ఎలా వదులుకోగలిగాడో కానీ ఆ స్థానం నాకు దొరికేలా చేస్తున్నందుకు రోజు అతనికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాన్రా. రాజు మాటలకు కొరడాతో వీపున చెల్లున చర్చినట్లయింది ప్రసాద్కు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అరే అదేమిట్రా అలా అయిపోయావు? నిన్ను బోరు కొట్టించేస్తున్నాను కదూ. ఉండు, కాఫీ తాగి మాట్లాడుకుందాం అని బాయ్ని పిలిచాడు. 2 కాఫీలు తెమ్మని పంపించి, ఏమిటి చెప్పరా? నీ సంగతులేం చెప్పటం లేదు. ముందు ఈ విషయం చెప్పు. నీకేమిటి నీరసం? ఈ డాక్టర్ గాన్ని వెదుక్కుంటూ వచ్చావు. నీ జబ్బు ఏదైనా దానికి నా కృతజ్ఞతలురా. ఈ విధంగానైనా మనం కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. స్టెథోస్కోప్ దగ్గరకు తీసుకుంటూ డాక్టర్ రాజు ప్రసాద్ దగ్గరకు జరిగాడు. అప్పటికి కొంచెం తేరుకున్నాడు ప్రసాద్. నీ డాక్టర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. నాకు ఏ జబ్బు లేదు కానీ మేడ మీద స్పెషల్ వార్డులో పేషెంట్ మంగతాయారు నా భార్య. నిన్న నేను ఊర్లో లేను. పెయిన్స్ వస్తున్నాయని మా అత్తగారు మామగారు ఆవిడని ఇక్కడ చేర్చారట. డెలివరీ టైంకు లేడీ డాక్టర్ను పిలుస్తానన్నావట. ప్రసాద్ ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఆవిడ నీ వైఫ్ తన ప్రమేయం లేకుండానే అనేశాడు. ఏడవలేక నవ్వినట్లుగా నవ్వాడు ప్రసాద్. అవునురా, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని నేను చేసిన దానికి నేనే ఈ లోకంలో అనుభవించాలి కదా. డబ్బుకి కక్కుర్తి పడి లక్షల కట్నంతో వచ్చిన ఈ అనుమానం పిశాచిని కట్టుకున్నాన్రా. జీవితం అంటే విరక్తి పుట్టేస్తోంది. నరకం అంటే ఏమిటో ఇక్కడే అనుభవిస్తున్నాను. అయినా నాకు ఈ శిక్ష కావలసిందేరా. చాచా అదేమిటి అలా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించరా. నీ మనసు నొప్పించాను. ఆవిడకు ఈ రాత్రి డెలివరీ అవుతుంది. ఇందాకే లేడీ డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. నీ వైపుకేం భయం లేదు. నీవేం వర్రీ అవ్వకు. ఆ రోజు హాస్పిటల్కి వస్తూనే తన భార్య బెడ్ దగ్గర నిలబడి ఉన్న నర్సుని చూసి అదిరిపడ్డాడు ప్రసాద్. గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. నిలబడటానికి కూడా ఓపిక లేక గుమ్మం యువతలనే బల్ల మీద కూలబడిపోయాడు. అతని మనస్సు 6 సంవత్సరాల వెనక్కు పరిగెత్తుకెళ్ళింది. సుజాత ప్రసాద్ కలిసి కాపురం చేసింది సంవత్సరమే అయినా 100 జన్మల ఆనందాన్ని, అనుబంధాన్ని పంచి ఇచ్చింది సుజాత భర్తకు. ఆ రోజు కాలేజీకి వెళ్ళటానికి తయారవుతున్న భర్త దగ్గరకు హడావుడిగా నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చింది సుజాత.
సాయంత్రం పెందలాడే వచ్చేయాలి మీరు. రేపు గొప్ప విశేషం ఉంది. దాని గురించి మనం తప్పకుండా పట్నం వెళ్ళాలి. ఆ విశేషం ఏమిటో చెప్పుకోండి చూద్దాం అడిగింది. అబ్బా, నాకు తెలుసులేవోయ్, ఇంకా అంత మరుపు రాలేదులే నాకు. రేపు మన మ్యారేజ్ డే. ఇది మన ఫస్ట్ మ్యారేజ్ డే కాబట్టి మా కాలేజీ స్టాఫ్ నందరినీ పిలుస్తాను పార్టీకి. ఇంటి దగ్గర నీకు పరిచయం ఉన్న వాళ్ళను కూడా పిలుచుకో అన్నాడు ప్రసాదు. నాకు ఇంకా ఇక్కడెవరూ అంతగా పరిచయం కాలేదు, కానీ పక్కింటి బామ్మగారిని, ఎదురింటి పిన్ని గారిని పిలుస్తానండి. మీరు మటుకు మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేయండి. నేను రెడీగా ఉంటాను. నాకు మీకు క్రొత్త బట్టలు కొనుక్కొని అలాగే హోటల్లో మీల్స్ చేసేసి పిక్చర్ చూసి వచ్చేద్దాం. ఎలా ఉంది మన ప్లాను? భర్త షర్టు గుండీలు పెడుతూ అంది సుజాత. ఓకే, రాణిగారు ప్లాన్ వేయటము, రాజావారు కాదనడమునా? మరి కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళిరానా? భార్య టాటా చెబుతూ ఉండగా సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు ప్రసాదు. ఆ సాయంత్రం ప్రసాదు, సుజాత షాపింగ్ పూర్తి చేసుకొని హోటల్లో భోంచేసి సినిమాకెళ్ళారు. సెకండ్ షో వదలగానే ఇద్దరు రిక్షా మాట్లాడుకుని ఎక్కారు. ఊరు వదలగానే రోడ్డుకి ఇరువైపులా పొలాలు. అమావాస్య దగ్గర కావటంతో అంతా చీకటిమయంగా ఉంది. చుట్టూ కీచురాళ్ల ధ్వని, కప్పల బెకబెకలు, నక్కల అరుపులు. అబ్బా, ఇంత చీకటిగా ఉందేమిటండి, భయమేస్తుంది బాబు. భర్తకు దగ్గరగా జరిగి కూర్చుంది సుజాత. అంత భయమైతే ఎలా సుజా? చెట్టంత మగాన్ని పక్కన పెట్టుకుని ఏమిటోయ్ నీ పిరికితనం? నేను నీ పక్కన ఉండగానే నీవు భయపడుతున్నావంటే నాకెంత ఇన్సల్టు. భార్య భుజం చుట్టూ చేతిని పోనిచ్చి దగ్గరగా లాక్కున్నాడు సుజాతను. రిక్షా సగం దూరం వచ్చేసినట్లే. ఇంకా అక్కడి నుండి రోడ్డుకి ఇరువైపులా అంతా మామిడి తోట. పగలైతే చూడటానికి ఎంతో సరదాగా ఉంటుంది, కానీ రాత్రులు, అందున చీకటి రాత్రుల్లో మామిడి చెట్లు జుత్తు విరబోసుకున్న దెయ్యాల్లా భీతి గొలుపుతూ ఉంటాయి. ఎదురుగాలి మూలంగా రిక్షా నెమ్మదిగా పోతోంది. ఇంతలో మామిడి తోపుల్లోంచి 4 ఆకారాలు నడిచి వీళ్ల వైపుగా రావడం ఆ మసక వెలుతురులో కనిపించింది. అసలే భయంతో బితుకుమంటున్న సుజాత ఇంకా భయంతో బిగిసిపోయింది. దెయ్యాలంటే ప్రసాదుకు నమ్మకం లేదు, కానీ ఈ అర్ధరాత్రి సమయంలో అంత గుబురుగా భయంకరంగా ఉన్న మామిడి తోపుల్లోంచి వచ్చే అవసరం ఎవరికుంటుందా అని ప్రసాదు ఆలోచిస్తూ ఉండగానే ఆ 4 ఆకారాలు రిక్షా దగ్గరకొచ్చి ఆగాయి. ఇద్దరు రిక్షా ఆపి రిక్షావాన్ని క్రిందికి లాగారు. ఏయ్, ఇద్దరు రిక్షా దిగండి, కరుగ్గా అన్నాడు ఒకడు. ఆ మాట్లాడేవాడి తీరు చూస్తుంటే ఒళ్ళు మండుకొచ్చింది ప్రసాద్కు. ఖచ్చితంగా వీళ్ళు దొంగలే. వాళ్ళు 4, తాను ఒక్కడు. అయినా పర్వాలేదు, కసరత్తు చేసి కండలు పెంచిన శరీరం తనది. పోట్లాటలో ఒడుపులన్నీ తెలుసు తనకు. అదీగాక రిక్షావాడు కూడా ఉన్నాడు సాయంగా. ఇలా సాగుతున్నాయి ప్రసాదు ఆలోచనలు. సుజాతకు భయంతో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మనిషి చిన్నగా వనకసాగింది. భయం లేదన్నట్లుగా ప్రసాదు భార్య చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. రిక్షాలోంచి వీళ్ళిద్దరూ ఎంతసేపటికి క్రిందికి దిగకపోవటంతో ఇద్దరూ ముందుకొచ్చి ప్రసాద్, సుజాతలను జబ్బపట్టి క్రిందికి లాగారు. సుజాత కెవ్వున అరిచింది. ఈ హఠాత్ పరిణామానికి మితిమీరిన కోపంతో వాళ్ళు 4 తనొక్కడు అని ముందు వెనక ఆలోచించకుండానే అందులో ఒకన్ని చాచి లెంపకాయ కొట్టాడు ప్రసాదు. బద్మాష్, నన్నే కొడతావురా? జేబు నుండి కైజార్ తీసి ప్రసాద్ మీదికి రాబోయాడు. అవతల మనిషి, వాడి ప్రక్కనున్నవాడు వారించాడు. మనం చేయాలనుకున్నదొకటి, నీవు మరోటి చేయబోతున్నావు. కాస్త తమాయించుకో భాయ్, కొద్దిసేపట్లో వీడి పొగరు అణిగిపోతుంది కదా. ఆ మాటలకు సుజాతకు ఒంట్లో రక్తం గడ్డ కట్టుకుపోయినట్లయింది. మస్తిష్కం మొద్దుబారిపోయింది. 4 అడుగుల దూరంలో ఉన్న భర్తను ఒక్క ఉదుటన చేరి బల్లిలా కరుచుకుపోయింది. రిక్షావాన్ని చేతులు వెనక్కి విరిచి పట్టుకొని ఒకడు ముందుకు నడిపించాడు. భయంతో రిక్షావాడు సుజాత కంటే అధ్వాన్నంగా తయారయ్యాడు. నడవండి. మిగిలిన 3 సుజాత, ప్రసాదులను మామిడి తోటల వైపు నడిపించారు. వీళ్ళు డబ్బు, బంగారం కొరకు తమను అడ్డగించినట్లు కనిపించటం లేదు. అలాగైతే తన దగ్గర ఉన్న వాచి, రింగు, పర్సులోని డబ్బులు, సుజాత దగ్గరున్న నగలు తీసుకొని తమని వదిలిపెడుదురు. మరైతే తమనేం చేద్దామని వీళ్ళ ఉద్దేశం? తను ఈ ఊరికి క్రొత్తవాడు. ప్రసాదు మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిక్షావాన్ని దూరంగా ఒక మామిడి చెట్టుకు కట్టారు.
ఒకడు సుజాతను పట్టుకొని ఉండగా మిగిలిన వాళ్లలో ఒకడు కైజారును ప్రసాద్ పీకకు నొక్కి పట్టుకున్నాడు. ఇద్దరూ ప్రసాద్ చేతుల్ని వెనక్కి విరిచి కట్టబోతున్నారు. సుజాత ఒక్క పరుగున వచ్చి భర్తను చుట్టేసుకుంది. ఇవన్నీ ఎందుకు కట్టేస్తున్నారు? మమ్మల్ని ఏం చేస్తారు? ఇదిగో నా దగ్గరున్న నగలు ఇచ్చేస్తాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి, నా భర్తను ఏం చేయకండి. ఏడుస్తూ మాట్లాడుతున్న సుజాత మాటలకు వాళ్ళు నలుగురు పకాపకా నవ్వారు. ఏ చిన్న అవకాశం దొరికినా తిరగబడటానికని వేచి చూస్తున్నాడు ప్రసాద్. దాన్ని తీసుకెళ్ళి మీ పని కానివ్వండి, మేమిద్దరం వీడి దగ్గరుంటాం. ఇద్దరు ఇలా అనగానే మిగిలిన ఇద్దరు సుజాతను లాక్కుపోబోయారు. ఆగండి, గొంతు చించుకొని అరిచాడు ప్రసాద్. ఆమెను ఎక్కడకు తీసుకెళ్తారు? ఏం చేస్తారు? మీరేమైనా చేయదలుచుకుంటే నన్ను చంపండి, నరకండి, అంతేకాని ఆవిన్నేం చెయ్యవద్దు. ప్రసాద్ మాటలకు నలుగురు వెకిలిగా నవ్వారు. నిన్నేం చేసుకుంటామయ్యా మేము? మాకు కావలసింది నీ పెళ్ళాం. మగాళ్లకు ఆడదానితో పని ఉంటుంది, కానీ నీతో మాకేం పని చెప్పు? అర్థమైందనుకుంటా. ఎంత? ఒక్క అరగంటలో మా పని ముగించుకొని మిమ్మల్ని వదిలేస్తాం. గుట్టు చప్పుడు కాకుండా పోదురు గాని. కుక్కిన పేనులా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలేసావంటే మాకేం క్రొత్త కాదు, జాగ్రత్త. సుజాతను వాళ్ళేం చేయబోతున్నారో అర్థమయ్యింది ప్రసాద్కు. ఒంట్లో రక్తమంతా ముఖం మీదకు చిమ్మినట్లయింది. వెన్నులో ఎవరో బలంగా బాకుతో పొడిచినట్లు, తనను సజీవంగా దహనం చేస్తున్నట్లు మనిషి నిలువునా వణికిపోతున్నాడు. కోపంతో పిడికిళ్ళు బిగించి పట్టుకొని కట్లు విడిపించుకోవటానికి బలంగా లాక్కున్నాడు. దగ్గరలో ఉన్న వాణ్ణి పెడీమంటూ కాలెత్తి పొట్టలో తన్నాడు. క్రింద పడినవాడు లేచి దుమ్ము దులుపుకుంటూనే ప్రసాద్ చెంపలు రెండు చేతులతో వాయించాడు. ప్రసాద్ నోటి నుండి నెత్తురు కారుతోంది. రాస్కెల్స్, మగాళ్ళైతే నా కట్లు విప్పి నాతో తేల్చుకోండిరా. ఇలా చీకట్లో ముఖాలు తెలియకుండా ముండల్లా ముసుగులో గుద్దులాట ఎందుకురా? ఒరే, నా భార్యనేమన్నా చేశారా? మీ రక్తం కళ్ళ చూస్తాను. దమ్ములున్న వాళ్ళైతే నా దగ్గరకు రండిరా అంటూ కట్లు విప్పుకోవటానికి గింజుకుంటూనే ప్రసాద్ వాళ్లను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఏడుస్తున్న సుజాతను బలవంతంగా లాక్కుపోయారు. ఒరే, వీడి ప్రేలాపన మరీ ఎక్కువైంది. మాట వినకుండా పైకెళ్ళటానికి కంగారు పడుతున్నట్లున్నాడు. త్వరగా పంపించే ఏర్పాటు చేయరా? ఒకడు ఇలా అనగానే ప్రక్కనున్నవాడు కైజార్ను ప్రసాద్ గొంతు దగ్గర గుచ్చి పట్టుకున్నాడు. రక్తం బొటాబొటా కారింది. బాధలో పన్లు బిగించి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. సుజాత ఏడుపు అరణ్య రోదనమే అయ్యింది. క్రమంగా ఏడుపు కూడా వినిపించటం తగ్గిపోయింది. అక్కడ జరిగే పాపానికి సాక్ష్యాలుగా పిశాచాల్లా తలలు ఊపుతూ వికటాట్టహాసం చేస్తున్న మామిడి చెట్లు మాత్రం నిలబడున్నాయి. కానీ డబ్బు లంచం పెట్టి నోరు నొక్కేసిన సాక్షుల్లా ఉన్నాయవి. ఆ ఘోర సంఘటన జరిగి అప్పుడే 4 రోజులు కావస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఆ 4 రోజులు 4 యుగాల్లా గడిపారు. ప్రసాద్ మనసులో విషబీజాలు మొలకెత్తాయి. అవి కలుపు మొక్కల్లా పెరిగిపోతున్నాయి. వాటిని పీకి పారవేసే ప్రయత్నం చెయ్యలేదతను. నెల రోజుల క్రితం ప్రసాద్ స్నేహితుడు గిరి చెప్పిన మాటలే అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. గిరి బాగా జులాయి మనిషి. రోజుకో కొత్త రకం వెరైటీ ఆడదాన్ని అనుభవించేవాడు. పెళ్లి కాకుండానే ఇంత బరి తెగించావు, నీకు పెళ్లి కాదురే అని ఎన్ని విధాలో నచ్చజెప్పి మార్చబోయాడు ప్రసాదు. పులి మనిషి రక్తం రుచి చూడనంత వరకే బుద్ధిగా ఉంటుంది. ఒకసారి రుచి మరిగిందా ఇంకా దాన్ని ఆపటం ఎవరితరం? అలాగే మగాడు ఆడదాని పొందు మరిగాక దాన్ని ఎలా మానగలడురా అని చెప్పటమే కాక ఆడవాళ్లలో ఉండే ఎన్నో కిటుకులు చెప్పాడు. ఏ మగాడైనా ఆడదాని పూర్తి సహకారం లేకుండా ఏమీ చేయలేడని చెప్పాడు. ఆ మాటలే ప్రసాద్ మనసులో బాగా నాటుకుపోయాయి. తన భార్య ఇద్దరిని ప్రతిఘటించలేకపోయిందంటే నమ్మలేకపోతున్నాడు. పెద్దగా అల్లరి పెట్టకుండా వాళ్లకు లొంగిపోయిందన్న అనుమానం పెనుభూతంలా ఆవరించింది. మనిషిలో అనుమానం తలెత్తకుండానే ఉండాలి, కానీ తలెత్తిందా అది పెనుభూతమై మనిషిని బ్రతికున్నంతకాలం నిలువునా దహించి వేస్తుంది. అలాంటి మనుషులు తాము సుఖంగా బ్రతకలేరు, ఎదుటివారిని సుఖపడనీయరు. ప్రసాద్ విషయంలో అదే జరిగింది. తన భార్యను పరాయి మగవాళ్ళు అనుభవించారన్నదే అతని మనసును పురుగులా తొలిచేస్తుంది. భార్యను తాకాలంటేనే అసహ్యంగాను, మాట్లాడాలంటేనే విరక్తిగాను ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు భార్య మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ప్రసాదు. సుజాత, భర్త పిలుపుతో కళ్ళు తెరిచింది సుజాత.
వాళ్ళ నలుగురిలో ఎవరినైనా గుర్తుపట్టగలవా? అప్పటికే ఆ ప్రశ్న ఎన్నోసార్లు అడిగాడు. భర్త అడిగిన దానికి లేదన్నట్లుగా తల ఊపింది సుజాత. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. భర్త ఏమంటాడోనని ఆసక్తిగా చూసింది అతని వైపు. వాళ్ళు నిన్ను నా ఎదురుగా ఉన్న మామిడి చెట్టు అవతలకు తీసుకెళ్లే వరకు నీవు ప్రతిఘటిస్తూనే ఉన్నావు. కానీ ఆ తర్వాత నీవు ఎటువంటి గొడవ లేకుండా వాళ్లకు లొంగిపోయావు. ఆడదానికి ఇష్టం లేనిదే ఓ పట్టాన ఏ మగాడు ఏం చెయ్యలేడు అంటారు. నీవు ఏమైనా అల్లరి పెడతావేమోనని చెవులు రిక్కించుకొని విన్నాను. కానీ భర్త మాటలు పూర్తి కాకుండానే గబుక్కున లేచి కూర్చుంది సుజాత. అతన్ని చూసి పక్కలో బాంబులా తనను చుట్టుకున్న విషసర్పంలా జడుచుకుంది. మరో నిమిషంలో అతన్ని అసహ్యంగా, విరక్తిగా, జుగుప్సాకరంగా చూసింది. ఇంకా అతనితో ఒక్క మాటైనా మాట్లాడకుండా ముఖం మరోవైపుకి తిప్పుకొని పడుకుండిపోయింది. ఒక రోజంతా బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన సుజాత భర్తకు ఓ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఉత్తరంలోని ప్రతి మాట ఇప్పటికీ ప్రసాద్ చెవుల్లో గింగురుమంటున్నాయి. ప్రసాద్కు నీలో వచ్చిన మార్పు నేను బాగా గమనించాను. ఎలాంటి మగాడైనా తన భార్య తనొక్కడి సొంతమే కావాలని, మరో మగాడి నీడ కూడా తన భార్య మీద పడకూడదని కోరుకుంటాడు. కానీ తానెంతవరకు పవిత్రంగా ఉండగలుగుతున్నాడు అనేది ఆలోచించడు. శీలం అన్నది ఆడ మగ ఇద్దరికీ ఉండవలసిందే. బలవంతంగా వంచింపబడిన నన్ను నీ కళ్ళెదుట జరిగిన దానికి అనుమానిస్తున్నావే, నీ సంస్కారం బయటపడిందిప్పుడు. పెళ్లి కాకముందు నీకు 2-3 ఆడవాళ్లతో సంబంధం ఉండేదని చెబితే నీ నిజాయితీకి సంతోషించాను. నీ ఇష్టపూర్వకంగా తిరిగినప్పుడు నీ పవిత్రత పోలేదు. కానీ బలవంతంగా వంచింపబడినప్పుడు నా పవిత్రత పోయిందంటున్నావు నీవు. ఈ నేరానికి శిక్ష అనుభవించటం నా వల్ల కాదు. చట్టంత మగాడివి. అక్కడ ఉండి నీవేం చేయగలిగావు? అక్కడంతా నా ఇష్టపూర్వకంగా జరిగినట్లు మాట్లాడావు. అక్కడ నేను అంతకంటే రెట్టింపల్లరి చెయ్యగలను. కానీ ఫలితం? మనను ఆదుకునే నాదుడెవరూ లేరు అక్కడ. అదిగాక నా గోల ఎక్కువయ్యే కొద్దీ నీవు మరీ తెగిస్తావు. అప్పుడు నీ ప్రాణాలకు అక్కడ విలువేం ఉంచరు వాళ్ళు. అది బాగా గమనించే నా శీలం పోవటమే కాక నిన్ను పోగొట్టుకొని బ్రతకలేను అనే అదంతా చచ్చినట్లు భరించాను. అక్కడ వాళ్ళు నీ ప్రాణాలు తీసినా ఎంతో సంతోషించేదాన్ని. ఇంక నీవు దోషిలా చూసే ఆ చూపులు భరించలేను నేను చస్తానని అనుకోకు. అది పిరికి వాళ్ళ లక్షణం. నా బ్రతుకు తెరువు చూపించేపాటి విద్య నాకుంది. ఆ రోజు ఆ రాక్షసులు నన్ను వంచిస్తే నన్ను దరికి చేర్చి ఓదార్చవలసింది పోయి ఓ మృగంలా ప్రవర్తించావు. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది నా పరిస్థితి. ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ బాధలు పడి కృంగి కృషించి మృత్యువులో తలదాచుకునేది స్త్రీయే. నిజానికి మగవాడే స్త్రీని ముళ్ళబాటల్లోకి తోస్తాడు. ఆమెని గోతిలోకి తోసిన పురుషుణ్ణి న్యాయం, సంఘం, ఆఖరికి ప్రకృతి కూడా దండించదు. కానీ స్త్రీని న్యాయం, సంఘమే కాదు, ప్రకృతి కూడా అతి కఠినంగా శిక్షిస్తుంది. కానీ నేనెవరికీ ఏ పరిస్థితుల్లోనూ భయపడను. నా మనసు పవిత్రంగా ఉన్నంత వరకు, నేను ఏ తప్పు చెయ్యనంత వరకు నేను ఎవ్వరికీ తల ఒగ్గను. కానీ నన్ను అనుమానించిన పాపానికి తగిన ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తావు. నిన్ను మన్నించడం నన్ను నేనే వంచుకోవడం అవుతుంది. సెలవు సుజాత. ఏమిటి సార్ ఇక్కడే కూర్చుండిపోయారు? హాస్పిటల్ పోయి మాటలతో తేరుకొని గతం నుండి వర్తమానంలోకొచ్చి ఉలిక్కిపడ్డాడు ప్రసాదు. సందేహం తీరక బోయిని అడిగాడు. ఆవిడ సుజాతమ్మగారండి, మా డాక్టర్ గారికి కాబోయే భార్య. చాలా మంచిదయ్యగారు. అయ్యగారు, ఆ అమ్మని ఈ పని మానేసి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమంటే ఖాళీగా ఉంటే ఏం తోచదని రోజు హాస్పిటల్కి వస్తూనే ఉంటుంది. ఆ అమ్మకు చాలా ఓపికండి అయ్యగారు. ఎవరిని ఒక్కసారి కూడా విసుక్కోగా చూడలేదనుకోండి. ఇంకా ప్రసాదు చెవులకు ఏం వినిపించటం లేదు. కానీ భార్య అలివేలు మంగ తాయారు హుంకరింపుతో తిరిగి ఈ లోకంలోకొచ్చి పడ్డాడు. ఏం అయ్యిందా ఆ నర్సుని శల్య పరీక్షలు చేయటం? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దాన్ని ఎందుకు అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? మంచం మీద పడుంది కదా, నేనేం చూడలేదనుకుంటున్నావేమో. అది అలా తలొంచుకొని పోతుంటే నీకేం పోయే కాలం? ఒళ్ళంతా కళ్ళు చేసుకొని తినేసేలా చూస్తున్నావు. నీకేం మాయరోగం వచ్చిందంట అంది మంగతాయారు. ప్రసాదు సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు. కానీ నోరెత్తటానికి వీల్లేదు.
నిన్న నీకు సుజాతను, అదే వుడ్ బి వైఫ్ను పరిచయం చెయ్యనేలేదు. నిన్న తనకు బావుండక ఇంటి దగ్గరనే ఉండిపోయిందిరా. కమాన్ సుజాత పిలిచాడు రాజు. లోనికొచ్చింది సుజాత. ప్రసాద్ను చూస్తూనే ఉలిక్కిపడింది. ప్రసాద్ ముఖంలో రక్తమంతా తీసేసినట్లు తెల్లగా పాలిపోయింది. ఇద్దరినీ పరిచయం చేశాడు రాజు. కానీ సుజాత నుండి ఎటువంటి రెస్పాన్సు రాలేదు. ప్రసాదు అప్రయత్నంగానే చేతులెత్తి నమస్కరించాడు. సుజాత అలా నిలబడే చూస్తుంది. సుజాత ప్రవర్తనకు చిన్నబుచ్చుకున్నాడు రాజు. అదేమిటి సుజా, వాణ్ణి విష్ చేయాలని కూడా మర్చిపోయి అలా నిలబడిపోయావేమిటి? నా బెస్ట్ ఫ్రెండు. ఓ సారీ డాక్టర్ గారు, అడ్డమైన వాళ్లకు నమస్కరించి నా చేతుల్ని అపవిత్రం చేసుకోలేను. నమస్కారాలు అందుకునే అర్హత అందరికీ ఉండదు అంది. కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ ప్రసాద్ వైపే చూస్తూ విసురుగా వచ్చిన దారినే వెళ్ళిపోయింది సుజాత. చెప్పు తీసుకొని చెంప మీద కొట్టినట్లయింది ప్రసాద్కు. అయోమయంగా ప్రసాద్నే చూస్తూ ఉండిపోయాడు రాజు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.